వైఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వసుంధర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నగర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెద్దబాబు వెల్లడి. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధులను ఆ వర్గాల సంక్షేమానికే ఖర్చు చేయాలని ఐఎఫ్టియు నాయకుల డిమాండ్. ఎస్సీ ఎస్టీ వర్గాలకు రక్షణ కల్పించే చట్టాలపై గ్రామ స్థాయి నుండే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ పనబాక రచన వెల్లడి. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ప్రకటన. వర్షాకాలంలో అనేక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గోపన్నపాలెం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పూర్ణిమ హెచ్చరిక. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నగర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెద్దబాబు అన్నారు. మంగళవారం వైసీపీ పార్టీ ఏలూరు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఏలూరు పవరపేటలోని ఎస్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెద్దబాబు దంపతులను కలుసుకొని అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, నగరంలోని పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థ నిర్వాహకులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు షేక్ నూర్జహాన్ పెద్దబాబు దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందించి శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ బేగం ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని సారథ్యంలో ఏలూరు అభివృద్ధికి పాలకవర్గం అంతా కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్లు పోతల్లంక లక్ష్మణ్, జనపరెడ్డి కనకరాజేశ్వరి, పులిమేర దాసు, తోట హేమమాధురి సుధీర్, కిలాడి జ్యోతి దుర్గారావు, కర్రి శ్రీనివాస్, పైడి భీమేశ్వరరావు, జిజ్జువరపు నిర్మల రమేష్, బత్తిన విజయ్ కుమార్, అన్నపూర్ణ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జిజ్జువరపు ప్రతాప్ కుమార్, సబన శ్రీనివాస్, యాదవ సంఘం నాయి బ్రాహ్మణ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు రక్షణ కల్పించే చట్టాలపై గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ పనబాక రచన అన్నారు. ఏలూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం సబ్ డివిజనల్ స్థాయి ఎస్సీ ఎస్టీ కేసుల మానిటరింగ్ కమిటీ సమావేశం కమిటీ చైర్పర్సన్ ఆర్డీఓ పనబాక రచన అధ్యక్షతన జరిగింది. ఏలూరు డివిజన్ పరిధిలోని ఈ సమావేశంలో కమిటీ సభ్యుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని తదుపరి సమావేశాలను నియోజకవర్గ స్థాయిలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆర్డీఓ అన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను త్వరితగతిన మంజూరు చేసేలా సంబంధిత మండల తహసీల్దార్లకు ఆదేశించడం జరిగిందని ఆర్డీఓ అన్నారు. కమిటీ సభ్యులు చింతలపూడి శాసనసభ్యులు ఇలీజా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రక్షణ కల్పించే అట్రాసిటీ చట్టంపై గ్రామ స్థాయి నుండి అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, కొట్టారి అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యం కాకుండా తక్షణ చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. కమిటీ సమావేశంలో డీఎస్పీ దిలీప్ కిరణ్, సోషల్ వెల్ఫేర్ జేడీ మధుసూదన్ రావు, సభ్యులు కత్తుల రవిజైన్, వి అప్పారావు, డి అబ్రహాం, టి అబెంజర్ శాస్త్రి, ఎం అజయ్ బాబు, ఎల్ ప్రవల్లిక ఉన్నారు. సో ఇప్పటి నుంచి మీటింగ్స్కి మహిళా పోలీస్ వాలంటీర్స్ని కూడా అవేర్నెస్ సెషన్ ఆ మీటింగ్లో ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో మన డివిజన్ లెవెల్ యాజ్ వెల్ డిస్ట్రిక్ట్ మెంబర్స్ ఆ కమిటీ మీటింగ్ మెన్యూ కూడా మీకు ఇష్టం జరుగుతుందని. సో దట్ మీరు కూడా మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ పెంచడానికి యూ కెన్ పార్టిసిపేట్ అండ్ మోటివేట్. అండ్ థర్డ్ వచ్చి ఎడ్యుకేషన్ చిల్డ్రన్ని కూడా ఇవ్వాలని ఒక సజెషన్ కూడా ఇష్టం జరిగింది. సో వన్స్ మనకి కాలేజెస్ అండ్ స్కూల్స్ అన్ని పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ గురించి మా సైడ్ నుంచి వాట్ ఎవర్ అరేంజ్మెంట్స్ వీ కెన్ మేక్ రిగార్డింగ్ ఈ యాక్ట్ ప్రమోషన్స్ అవేర్నెస్ కూడా అది కూడా వీ విల్ టేక్ అప్ వన్స్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు 3
టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు ఇబ్బంది కలిగించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు 3 టౌన్ సీఐ కేఎస్వీఆర్ ప్రసాద్ హెచ్చరించారు. ఏలూరు జన్మభూమి పార్కును మినీ బార్గా కొందరు మార్చుకున్నారు. మంగళవారం పట్టపగలు 12 గంటల సమయంలో పార్కులో మందుబాబులు వారి కార్యకలాపాలు సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న సిఐ ఎస్ఐ ప్రసాద్ సిబ్బందులతో కలిసి పార్కులో ఉన్న మందుబాబులపై దాడి చేశారు. పోలీసులను చూసి కొంతమంది పరారు కాగా మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న 4గురిపై కేసు నమోదు చేస్తున్నట్టు సిఐ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారి యొక్క ఆదేశాలు అనుసరించి టౌన్ డిఎస్పీ గారు అయినటువంటి శ్రీ దిలీప్ కిరణ్ సార్ యొక్క పర్యవేక్షణలో మేమందరం కూడా ఈ లేడీస్కి ఈవ్ టీజింగ్ జరిగే ప్రాంతాలని ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా 3 టౌన్ పిఎస్ లిమిట్స్కి వచ్చి ఈ జన్మభూమి పార్కు, ఒట్లూరు కాలేజ్ దగ్గర ఉన్న కొన్ని ప్రాంతాలు, అలాగే మినీ బైపాస్లోని కొన్ని ప్లేసులను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో నేను రెగ్యులర్గా మేము పెట్రోలింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్స్ పెట్టుకుని ఎవరికైనా కనుక ఇమ్మీడియట్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కొన్ని టీమ్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జన్మభూమి పార్కులోని కొంతమంది యువత పబ్లిక్గా కూర్చొని పబ్లిక్ ప్లేస్లోని మద్యం తాగుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు స్టాఫ్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఒక 4 కుర్రాళ్ళు ఇలా మద్యం తాగుతున్నారు పబ్లిక్ ప్లేస్లోని పట్టపగలు. అదేవిధంగా వీళ్ళు ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ ఎవరైనా స్త్రీలు కానీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. ఏదైతే సార్ ముందు చూపుతోటి ఈ ప్లేసెస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయించి వీటి మీద ఎప్పటికప్పుడు గస్తీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందో దాంతో పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన వస్తుందండి. తద్వారా ఇటువంటి ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇమ్మీడియట్గా దాని మీద తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పబ్లిక్ అందరూ కూడా ప్రతి విషయంలో కూడా పోలీసు వారికి సహకరించి సురక్షితమైన సమాజాన్ని సృష్టించడానికి మాకు అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలనే డిమాండ్తో ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకల గాంధీ తెలిపారు. ఏలూరు నెరుసుబాబు కళ్యాణ మండపంలో మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకుల గాంధీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీపై తాము ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను ప్రకటించామన్నారు. కదిరిలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అరెస్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. నూతన జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల వద్ద భారతీయ జనతా పార్టీ ధర్నాలు నిర్వహిస్తుందని వారు చెప్పారు. భారతదేశంపై దాడి చేసి ధ్వంసం చేసిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పడానికి వ్యతిరేకించిన రాష్ట్ర అధ్యక్షులని అరెస్ట్ చేయడం దుర్మార్గమని వారు పేర్కొన్నారు. మనమంతా ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు యొక్క సంఘటన. కదిరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి మనందరికీ తెలుసు, మన దేశం మీద అటాక్ చేసి మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడున్న మత సహనాన్ని రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరి అలాంటి దుర్మార్గుడి యొక్క
విగ్రహాన్ని కట్టడంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఖండిస్తుంది. మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని అరెస్ట్ చేయటం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు పాత్రికేయులందరూ మిత్రులందరికీ కూడా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైన ఒక అధ్వాన్నమైన పాలనని ఈరోజు మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. ఏదైతే అప్పట్లో అలెగ్జాండర్ ప్రయత్నం చేశాడో హిందూ మతాన్ని నాశనం చేయాలన్నట్టుగా, ఒక ఆధునిక అలెగ్జాండర్, ఒక ఆంధ్ర అలెగ్జాండర్, ఆయన అంతర్జాతీయ అలెగ్జాండర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అలెగ్జాండర్గా వ్యవహరించే తీరు ఏదైతే ఉందో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక హిందూ హంతకుడి విగ్రహాన్ని, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఏదైతే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆ లోకల్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆయనకున్న అధికార బలాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి హిందూ వ్యతిరేక అండని చూసుకొని ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారో, సోము వీర్రాజు గారు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆ విగ్రహ సైట్కి వెళ్ళాలనుకుంటే పోలీసులు అమానుషంగా ఆయన్ని రోడ్డుపై నుంచే బైఠాయించేసేటట్టు చేసి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు తిప్పి మరి ఏదో ఒక నేరస్తుడిలాగా ఆయన పైన వాళ్ళ విచక్షణారహితమైన తీరు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన పోలీసుల దురుసు తీరుని భారతీయ జనతా యువ మోర్చా ఖండిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధులను ఆ వర్గాల సంక్షేమానికి ఖర్చు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. కారంచేడు, చుండూరు మారణకాండల నేపథ్యంలో దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యాకాండలకు వ్యతిరేకంగా జూలై 17 నుండి ఆగస్టు 6 వరకు ప్రచారం చేపట్టాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈరోజు ఉదయం ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఐఎంఎల్ గోడౌన్ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ దళితుల రక్షణ కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను పాలక వర్గాలు పూర్తిగా నీరుగారుస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు. ఇప్పటికైనా ఆయా వర్గాల అభ్యున్నతికి ఆ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ దళిత ప్రజా వ్యతిరేక వైఖరి మార్చుకుని ఆ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర నాయకులు ఎన్ నెహ్రూ బాబు, రాచి టిజాన్, ఐఎంఎల్ డిపో హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు గంగాధర్, రామ్ కుమార్, కొండ, సూర్యనారాయణ, సుబ్బారావు, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఘటన జరుగుతూ ఉంటే ఈ దేశ స్వాతంత్ర ఫలాలు ఎవరికి అందినాయి అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అట్టడుగు శ్రామిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ సామాజిక ప్రాతిపదికన సాంస్కృతిక వెనుకబాటుతనానికి గురయ్యారు కాబట్టి అవి కల్పించారు. వాటిని రద్దు చేసే విధంగా ప్రైవేటీకరణ విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అందువల్ల ఈ ప్రైవేటీకరణ విధానాలు అనేవి మొత్తం రిజర్వేషన్లకే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనుసరించే ప్రైవేటీకరణ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా దళితుల శిరోమండలం కేసులో ప్రధాన ముద్దాయి ఉన్న తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ రెడ్డి గారు గౌరవించడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులను పక్కదారి పట్టించడానికి కూడా మేము ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ దళిత వ్యతిరేక నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారంచేడు ఘటన నుంచి చుండూరు ఘటన వరకు జరుగుతున్న ఈ ప్రచారోద్యమంలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ నుండి తన తల్లి నిడికొండ అన్నపూర్ణను ప్రజలు ఆదరించి 1339 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారని ఆమె తనయుడు నిడికొండ నరేంద్రబాబు అన్నారు. అందరికీ నమస్కారం అండి. మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 13వ డివిజన్ నుంచి నిడికొండ అన్నపూర్ణ గారు పోటీ చేయడం జరిగింది. మా అమ్మగారు మన ఏలూరు డైనమిక్ డిప్యూటీ సీఎం అయినటువంటి ఆళ్ల నాని గారి ఆశీస్సులతో మేము 1339 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ విజయానికి
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు మన ఏలూరు మినిస్టర్ అయినటువంటి ఆళ్ల నాని గారు చేసిన అభివృద్ధి కృషి ఫలితమే నా యొక్క ఈ విజయము. ఈ విజయానికి ఆళ్ల నాని గారి కృషి చాలా ఉంది. మేము బడుగు బీసీ వర్గం నుంచి వచ్చిన వాళ్ళము. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి పోటీ చేసే విధంగా ఆళ్ల నాని గారు ఆశీస్సులు అందించినందుకు గాను మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు కల్పించినందుకు గాను నాకు ప్రజలు మా యొక్క పార్టీని నమ్మి 1339 ఓట్ల భారీ మెజార్టీతో 13వ డివిజన్ నుంచి నేను గెలవడం జరిగింది. నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క అభిమానికి, కార్యకర్తకు, ప్రజలకు అందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క డివిజన్ పట్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. రానున్న రోజుల్లో ఆ సమస్యలన్నీ కూడా మన డిప్యూటీ సీఎం గారి సహకారంతో ఆ యొక్క అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారని, అదేవిధంగా నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలకి కూడా జీవితాంతం రుణపడి ఉంటానని, మీ యొక్క ఆశీస్సులు నాకు ఇప్పుడున్నట్టు ఎప్పటికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 3వ డివిజన్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన బొద్దాని అఖిలప్రియ మంగళవారం డివిజన్లో పర్యటించారు. డివిజన్లో ప్రతి వారిని కలుసుకొని తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలప్రియపై డివిజన్లోని అభిమానులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. అలాగే బాణాసంచా కాల్చి తమ ఆనందం చాటుకున్నారు. అఖిలప్రియ వాయిస్తో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఆశీస్సులతో తాను ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. డివిజన్ ప్రజలు తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల కారణంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 47 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందన్నారు. ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా తనను నియమించిన ముఖ్యమంత్రి జగన్కు, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట నగర వైసీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్తే. నా పేరు బొద్దాని అఖిల. మొన్న జరిగిన రిజల్ట్స్లో ఏలూరు పట్టణానికి ఒక భారీ మెజారిటీతో ఏలూరు ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి ఎంతో గెలుపునివ్వడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారికి, మరీ ముఖ్యంగా ఏలూరు పట్టణ ప్రజలందరికీ కూడా, అలాగే మా 3వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కష్టము, ఆయన యొక్క ప్రయాస, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అంతటినీ కూడా ఆయన చేస్తున్న పథకాలన్నిటిలో కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క పేదవాళ్ళు అనేది లేకుండా చేయాలని చెప్పేసి ఆయన ఒక మంచి ఎయిమ్తో బయటికి రావడం జరిగింది. ఆయన చాలా ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశారు. గొప్ప అన్నీ పెట్టి కూడా ఎన్నెన్నో పథకాలతో ప్రతి ప్రజలకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రంగానికి కూడా ఆయన న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఒక విలువ ఈ ఏలూరులో మాకు జనాలందరూ కూడా దానికి ఒక మంచి గుర్తింపుగా ఉండడానికి ఆయనకు కానుకగా ఏలూరు పట్టణానికి మంచి గెలుపునిచ్చారు. అలాగే మా 3వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు మా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప విజయాన్ని నాకు ఇచ్చినందుకు యునానిమస్ చేసిన 3వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్యకాలంలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఏలూరు నగరంలో 50 డివిజన్లో 47 డివిజన్లు వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా గొప్ప విషయం. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఈ రోజున ఇంత ఘన విజయం
మరి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మరి ఏలూరు నగరంలో కార్పొరేషన్ మరి సీట్లు రావడం మరి చాలా గర్వించదగ్గ విషయం. మరి ఏలూరు ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా పొందుకోవడం వల్ల ఈ రోజున ఇంత భారీ మెజార్టీతో మరి ఏలూరు నగరం 47 డివిజన్లు వచ్చాయంటే చాలా గొప్ప విషయం. మరి అంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ఏలూరు ప్రజలకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఏలూరు నగరంలో గెలిచిన 47 మంది కార్పొరేటర్లకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మరి ముఖ్యంగా నన్ను ఈ యొక్క గతంలో 2005లో నన్ను ఇండిపెండెంట్ గెలిపించిన ఈ యొక్క ప్రాంతంలో నవాపేట, సత్యనారాయణపేట, నవాపేట కాలనీ ప్రజలందరూ కూడా మరి ఆనాడు 4వ డివిజన్గా ఉన్న ఆ యొక్క ప్రాంతం ఈరోజు 3వ డివిజన్లో ఉండగా మరి ఆనాడు 2005లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అత్యధికమైన మెజార్టీ, మరి జిల్లాలోనే అత్యధికమైన మెజార్టీతో గెలిపించిన. వర్షాకాలంలో అనేక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గోపన్నపాలెం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పూర్ణిమ హెచ్చరించారు. డెంగ్యూ నివారణ మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు వైద్య అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ అంటువ్యాధులు ప్రబలడంలో అపారిశుద్ధ్యమే ముఖ్య కారణమన్నారు. దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా తదితర జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని ఆమె సూచించారు. టైర్లు, వాడిన కొబ్బరి బోండాలు, ఫ్లవర్ వాజ్లు, రుబ్బుడోళ్లలో డెంగీ దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా ఎక్కడా నీరు నిల్వ లేకుండా పరిసరాలను, ఇళ్లలోనూ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి డాక్టర్ గోవిందరావు, ఎంపీహెచ్ఓ నాగరాజు, పిహెచ్ఎండి నాగేశ్వరమ్మ, ఎల్టీ సుమతి, పిహెచ్సి సిబ్బంది ఇంటింటా సర్వే చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి సూచనలు ఇస్తున్నామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంఎస్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అది మీ ఇంట్లో కూడా ఎటువంటి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. అట్లానే ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. అట్లానే మీకు వెంటనే జ్వరం లాంటిది ఏదైనా వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వచ్చి టెస్ట్లు అవి చేయించుకోండి. ఈ డెంగ్యూ వ్యాధి మనిషికి సోకే అవకాశం ఉంది. డెంగ్యూ తీవ్రమైన జ్వరము, కండరాల నొప్పులు, కనుగుడ్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కొన్ని సమయంలో మనం లేట్ చేసినట్లయితే ప్లేట్లెట్స్ కొని పడిపోయి డెంగ్యూ హెమరేజ్ అని 3rd స్టేజ్. దానివల్ల ఏంటంటే ఆ పేషెంట్ స్పృహ తప్పి ప్రాణాపాయస్థితికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డెంగ్యూ దోమలు మంచినీళ్ళ ప్రాంతాల్లో పెరుగుతాయి. మన గృహాల్లో ఉన్నటువంటి మంచినీళ్ళ తొట్టుల్లో కానీ, పైన ఉన్న ఓవరాల్ ట్యాంకుల్లో కానీ, తర్వాత వాడేసిన కొబ్బరి బొండాలో ఇంటి పరిసరాలు ఉండడం వల్ల ఈ వర్షం నీళ్ళు దానిలో చేరి దాంట్లో దోమలు పెరిగే అవకాశం ఉంది. అలాగే చాలామంది ఇంటి ముందట టైర్లు పోగు చేసి ఉంచుతారు. ఆ టైర్లో కూడా ఈ డెంగ్యూ దోమలు పెరిగి మరి మనకి కుట్టే అవకాశం ఉంది. అలాగే రుబ్బురోళ్ళు పచ్చడి రుబ్బుకున్న తర్వాత వాళ్ళు రుబ్బుల రోళ్ళు బోర్లించకుండా అలాగే ఉంచుతుంటారు. వర్షం నీళ్ళు దానిలో చేరి దానిలో దోమలు పెరిగి అవి డెంగ్యూ ద్వారా మారి మళ్ళీ పుట్టే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఫ్రిడ్జ్ వెనక బాక్స్లో ఉంటా కూడా డెంగ్యూ దోమలో పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎయిర్ కూలర్స్లో కూడా, ఎయిర్ కూలర్స్ ఈ సమయంలో మనం అడిగిన వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో కూడా ఈ డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా తీవ్రమైన జ్వరం కానీ, కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కనుగోట్ల నొప్పులు అయితే ఉన్నట్లయితే డెంగ్యూ జ్వరం అనుమానించి మా వైద్య సిబ్బందిని, ఆశా కార్యకర్త కానీ వాలంటీర్గా సంప్రదించినట్లయితే సరైన టెస్టులు చేసి సరైన మందు అడుగుతుంది. అంటే ఈ సమయం ఇప్పుడు అన్ని జ్వరాలు చాలామంది జ్వరం వచ్చింది. రైతు వ్యతిరేక కేంద్రం సాగు చట్టాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమం ప్రారంభమై 8 నెలలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు పవరపేటలోని అన్నే భవనంలో ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీ రైతు ఉద్యమం గత 8 నెలలుగా పెద్ద ఎత్తున జరుగుతున్న కేంద్ర మోదీ ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటి వరకు ఢిల్లీ రైతు ఉద్యమంలో 540 మందికి పైగా రైతులు అమరులైనా మోడీ ప్రభుత్వానికి చలనం లేకపోవడం అన్యాయమన్నారు. అంబానీ, అదానీల కార్పొరేట్ కంపెనీలకు రైతుల భూములను కట్టబెట్టేందుకు ఈ చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ సాగు నల్ల చట్టాలు తక్షణం రద్దు చేయాలని కోరారు. రైతులు, రైతు సంఘాలు కోరుతున్న విధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. చట్టాలను రద్దు చేయకుండా చాలా మొండిగా వ్యవహరిస్తా ఉన్నది. ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ రైతాంగం కేంద్ర వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో రైతాంగ ఉద్యమంలో ఇప్పటి వరకు 600 మందికి పైగా రైతులు అమరులైనా సరే
కేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఒక రకంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఒకవైపు రైతులతో చర్చలు జరిపారు, చర్చలు ఎక్కడ కూడా సఫలం కాలేదు. వ్యవసాయ చట్టాలని రద్దు చేయమనే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రైతుల వ్యవసాయాన్ని సర్వనాశనం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి లాభాలు కట్టబెట్టి వాళ్ళకు ఊడిగం చేసే దానికోసమే ఈ చట్టాలు తప్ప రైతులకు ఏమాత్రం కూడా ప్రయోజనాలు లేవు. రెండోది, ఈరోజు రైతుల వ్యవసాయ భూములు కూడా కోల్పోయే ప్రమాదం ఈ చట్టాల ద్వారా ఉన్నది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం మొక్కవోని దేశతోటి ఈ చట్టాలు రద్దు చేసే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి వచ్చే విధంగా ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఏలూరు 40వ డివిజన్ నుండి గెలుపొందిన కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మరాడ శ్రవంతి అన్నారు. నమస్కారం అండి, నేను శ్రవంతి తుమ్మరాడ, వైసీపీ కార్పొరేటర్ని, 40 డివిజన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ తరపు నుంచి గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఆఫ్టర్ చాలా వెయిటింగ్ తర్వాత మనకి రిజల్ట్స్ అన్నది వచ్చింది. అందరూ కూడా ఇలానే కష్టపడుతూ మెజారిటీ ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటూ అందరూ ఇలాగనే కష్టపడుతూ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కూడా అందరము కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క అడుగు కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇంకా ఎక్కువ మెజారిటీ తెచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ సీట్స్ మన వైసీపీకి రావాలి అన్నదే నా కోరిక అండి. డివిజన్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు, నాకు ఈ పదవిని అందించినందుకు, నాని గారికి కూడా నాకు ఈ పునర్జన్మ, ఈ రాజకీయ జన్మని ప్రసాదించినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. ఈ వార్డులో మనం ఇప్పుడు ఈ జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటింటికి అందించడము అన్నది, తర్వాత ఈ ఇళ్ల స్థలాల గురించి మనకి ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా అందజేయడం అన్నది జరిగిందండి. అందుకనే ఈ పెద్దపీఠం వేశారు ప్రజలందరూ కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థికి కూడా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తన డివిజన్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనపై నమ్మకంతో తనను 15వ డివిజన్లో గెలిపించారని కార్పొరేటర్గా ఎన్నికైన తంగిళ్ల రాము అన్నారు. సివాయిస్ ప్యాక్స్లకు నమస్కారం. నా పేరు తంగిళ్ల రాము, 15వ డివిజన్ వైఎస్పీ కార్పొరేటర్ అభ్యర్థిని. నేను గతంలో 2 సార్లు వార్డు మెంబర్గా, ఓసారి ఎంపీటీసీగా, ఇది 4వసారి కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. 4 సార్లు నా వార్డు ప్రజలు నన్ను ఘన విజయం ఇచ్చి 4 సార్లు విజయం చేకూర్చారు నాకు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నా వార్డు ప్రజలకి, ఓటర్లకు ఎవరికి కూడా ఎటువంటి ప్రలోభం అంటే ఓటు నోటు కానీ లేదా వేరే మద్యపానం కానీ అలాంటివి ఏమి లేకోకుండా, ఏ ఒక్క కార్యకర్త కూడా ఎటువంటి ఉపయోగకుండా పార్టీ కష్టాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల మీద మా గెలుపు జరిగింది. ఇది నాని గారు ఒక ప్రయోగాత్మకంగా నాకు కార్పొరేట్ సీట్ ఇచ్చి ఈ వార్డుని జగన్మోహన్ రెడ్డి ఎలాగే కోరుకున్నారో, ఏ ఓటర్కి ఎటువంటి ప్రలోభాలు లేకుండా చేయాలనుకున్నారో, అది నాని గారు నా మీద నమ్మకంతో ఈ వార్డులో నా మీద ప్రయోగం చేశారు. అది దానికి నా వార్డు ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కష్టపడి నాని గారి నమ్మకాన్ని, నా మీద పెట్టిన బాధ్యతని అందరూ విజయం చేకూర్చారు. నా పార్టీ అండ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, నాని గారి ఆశల వల్ల వాళ్ళు మేము ఈ కార్పొరేట్ పెద్దకి గెలవడం జరిగింది. నా వార్డు ప్రజలకి, నా వెనకాల తిరిగిన కార్యకర్తలకు అందరికీ, మా మేయర్ ఎస్ఎంఆర్ నుజన్ బేగం గారికి అందరికీ నా ధన్యవాదాలు. తనపై నమ్మకం ఉంచి 2వసారి గెలిపించిన డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ముందుంటానని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ నుండి ఎన్నికై వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని జుజ్జివరపు విజయ నిర్మల అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నిర్మల జుజ్జివరపు. నేను 16వ డివిజన్ కార్పొరేటర్ని. మరి నా మీద నమ్మకం ఉంచి నాకు ఆశీస్సులు అందించిన నా రాజకీయ గురు, మన లెజెండ్ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారికి నా ధన్యవాదాలండి. మా మీద నమ్మకం ఉంచి 2వసారి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఆయనకి నా కృతజ్ఞతలు. నా జీవితకాలం మరి నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంట, ఆళ్ళనాని గారి వెంట ఉంటానని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మరి
నాకు ఆయన చూపించిన ఆదరాభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మరి జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న మంచి పనుల దృష్ట్యా, మరి నాని గారు ఏలూరులో చేసిన పనులను బట్టి, మరి నా డివిజన్లో ప్రజలు నాకు విజయాన్ని ఇచ్చారండి. నేను నా డివిజన్ ప్రజలకు కూడా ఎంతో రుణపడి ఉన్నాను. రెండోసారి మా మీద నమ్మకం ఉంచి మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన డివిజన్ ప్రజలకి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ప్రత్యేకంగా. మరి ఈ తోడ్పాటు ఎప్పుడు మా జీవితకాలం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నా వెనక కష్టపడి పనిచేస్తున్న నా బంధువులు, స్నేహితులు, మిత్రులు ప్రతి ఒక్కరికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా తరపున తెలియజేసుకుంటున్నానండి. ఇట్టి అవకాశం ఇచ్చిన నాని గారికి మరి ఒకసారి మీడియా ముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నగర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెద్దబాబు వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధులను ఆ వర్గాల సంక్షేమానికే ఖర్చు చేయాలని ఐఎఫ్టియు నాయకుల డిమాండ్. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రక్షణ కల్పించే చట్టాలపై గ్రామ స్థాయి నుండే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ పనబాక రచన వెల్లడి. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ప్రకటన. వర్షాకాలంలో అనేక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గోపన్నపాలెం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పూర్ణిమ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.